విఘ్నేశ్వరమహం వందే చిద్దితార్థప్రదాయక శైలాత్మజాసుతం దేవం నిర్విఘ్నార్థం గణాధిపం. మహాగణపతయే నమః, మహాసరస్వత్యై నమః, అస్మద్గురుభ్యో నమః. శ్రీ అద్వైతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా పుష్యమాస ఆదివార శుభాకాంక్షలు తెలియజేస్తూ, పుష్యమాసంలో ఆదివారం వచ్చిన రోజున గంగా స్నానం చేయాలి అనేది మన పెద్దలు అనూయానంగా చేసేటువంటి నిత్యమైనటువంటి కార్యక్రమం. ఈ పుష్యమాసంలో చివరిది రేపటి రోజు, అంటే 18/1/2026 ఆదివారం రోజున పుష్యమాసంలో మన వాడుకలో చెప్పేట్టుగా పుష్య ఆదిత్య వారం అని ఆ పుష్యమాసాన్ని పురస్కరించుకొని రేపటి రోజు గంగా స్నానాలు కానీ, దానం కానీ, జపం కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అత్యంత పుణ్యమైనటువంటి ప్రదమైన మాసంగా చెప్పబడుతుంది. దీన్నే మౌని అమావాస్య అంటారు. మౌని అమావాస్య అంటే భగవంతుడి యొక్క సన్నిధానంలో భగవన్నామాన్ని మనస్సులో అనుకోవడం, మౌనంగా ఉండడం గొప్ప శాస్త్రంగా చెప్పబడింది. కానీ మనం ఈనాడు యూట్యూబ్ ఛానల్లో అన్నిట్లలో చూస్తే భయపడేలా అందరూ చెప్తున్నారు. మౌని అమావాస్యకు ఏమి భయం లేకుండా భగవంతుని యొక్క నామస్మరణ వాళ్ళ సాంప్రదాయానుసారం విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామమో, శివ సహస్రనామమో పారాయణం చేసుకుంటే చాలు, ఎటువంటి గ్రహదోషాలున్నా తొలగిపోతాయి. పంచగ్రహ కూటమి ఇంకా ఏదో వినిపిస్తున్నప్పటికీ ఆ గ్రహాల కూటమికి అధిదేవత అయినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మనం ఆరాధిస్తే ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయని మనకు శాస్త్రము పెద్దలు నిర్ణయించినారు. కనుక ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా కేవలం గోదావరి స్నానం, భగవంతుని యొక్క నామస్మరణ, గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నటువంటి మంత్ర జపము, దానము మన శక్తి కొలది చేసుకుంటే అత్యంత శుభప్రదంగా ఉంటుందని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు. కనుక ఈ చివరి పుష్యమాసంలో వచ్చే ఆదివారం రోజున గోదావరి, గంగా, భాగీరథి ఏదైనా ఒక నది స్నానం, అది లేకపోతే ఇంట్లో ఉండేటువంటి ఒక వాష్రూమ్లోనే బకెట్లో నీళ్లు పట్టుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని భగవంతుని ఆరాధనకు ఎలాగైతే కలశంలో నీళ్లలో ఆ గంగను ఆవాహన చేసి భగవంతునికి అభిషేకం చేస్తున్నామో అటువంటి నీళ్లే ఆపో నారాయణో హరిహి అని మనకు శాస్త్రం చెప్పినట్టుగా నీళ్లు సాక్షాత్తు నారాయణునితోటి సమానం. కనుక అటువంటి ఒక గంగా జలమే ఇవి అనుకొని మనసులో భావన చేసుకొని స్నానం చేస్తే చాలు, అటువంటి పుణ్యప్రదమైనటువంటిగా. ఎందుకంటే పుష్యార్కే జన్మ నక్షత్రే అని వ్యతిపాతాచ వైధృతౌ సకృత్ గోదావరి స్నానం కోటి యజ్ఞ ఫలం లభేతని, కోటి యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమో పుష్యమాసంలో ఆదివారం రోజున స్నానం చేస్తే అంత పుణ్యప్రదమైంది. కనుక అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ గోదావరి నదీ స్నానాన్ని చేసి జప, దాన, అనుష్ఠానాలు, భగవద్ ఆరాధన, మౌనంగా ఉండడం, వీలైనంత వరకు మౌనంగా ఉండి మౌనంగా ఉన్న సమయంలో కూడా భగవంతుని యొక్క ఆరాధన చేయడం శ్రేయస్కరమని మన పెద్దలు చెప్తున్నారు. కనుక ఇటువంటి అమావాస్య రోజున అద్భుతమైనటువంటి స్నానాన్ని, జపాన్ని ఆచరించి అందరము పునీతులమవుదామని కోరుతూ జై భవాని.